హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రవంతి వ్లాగ్స్. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ అండి మటన్ గ్రేవీ కర్రీ. దీనికి కాంబినేషన్గా రాగి తాప్ చేయాలనుకుంటున్నాం. ముందుగా మటన్ కర్రీకి 1/2 కిలో మటన్ తీసుకున్నానండి. 3 ఆనియన్స్ పెద్దవి తీసుకున్నాను, కొంచెం కరివేపాకు, కొంచెం మసాలా సామాన్లు. ముందుగా ఉల్లిపాయలు కట్ చేసుకొని మిక్సీ వేసుకుందాం. వాటితో పాటు మసాలా సామాన్లు కూడా యాడ్ చేసుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్, ఆనియన్ పేస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు వీడియోకి వెళ్ళిపోతుంది. స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకున్నానండి. 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ కొంచెం వేడెక్కాక ఇప్పుడు మనం ఆనియన్ పేస్ట్ రెడీ చేసుకున్నాం కదండి, దీన్ని వేసి వేయించుకుందాం. ఇదిగోండి, పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. సరిపడినంత ఉప్పు వేసుకుంటున్నానండి. ఇదిగోండి, కొంచెం వేగింది. ఇప్పుడు కరివేపాకుని యాడ్ చేసుకుంటున్నాను. ఆనియన్ పేస్ట్ వేగిపోయిందండి. ఇప్పుడు మనం బాగా కడిగి పెట్టుకున్న మటన్ కూడా యాడ్ చేసుకుంటాం. ఇదిగోండి, వీటిని కొంచెం నీసు వాసన పోయినంత వరకు చిన్న పసుపు వేసి ఉంచుకోవాలి. కొంచెం సేపు వేయించుకోవాలండి. బాగా వేగిపోయిందండి. ఇప్పుడు కారం యాడ్ చేసుకుంటున్నాను. 1.5 స్పూన్ వేసుకుంటున్నానండి. కొంచెం గరం మసాలా యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం ధనియాల పొడి. వీటన్నిటిని బాగా కలిపి ఇదిగోండి అన్నీ వేసి ఉంచుకున్నాం. వీటిని మూత పెట్టకుండా ఒక 3 to 5 మినిట్స్ వేయించుకోవాలి. ఇదిగోండి, బాగా వేగిపోయింది. ఇప్పుడు ఆనియన్ పేస్ట్ చేసుకున్న వాటర్ ఉన్నాయి కదండి, అవి యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి. రాగి తాపుకి కొంచెం గ్రేవీ ఉండాలి కాబట్టి ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఈ టైంలోనే ఒకసారి ఉప్పు కారం అన్నీ సరిపోయా లేదో చెక్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 8 విజిల్లు వచ్చినంత వరకు ఉంచుకోవాలి. చూసారు కదండి, ఎంతో టేస్టీ అయిన మటన్ గ్రేవీ కర్రీ రెడీ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఇకపైన మేము చేసే రెసిపీస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, మటన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దానికి కాంబినేషన్గా రాగి తోప మనం ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా నేను ఈ గ్లాస్తో 2 గ్లాసెస్ పిండి తీసుకున్నానండి. ఇదిగోండి, ఈ గ్లాస్ తోటి గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ చొప్పున నేను 4 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇదిగోండి, స్టవ్ ఆన్ చేసుకొని తెపాలు పెట్టుకున్నాను. ఇదిగోండి, ఈ విధంగా ఎసరు అనేది మరగబెడుతున్నాను. వీటిలో కొంచెం కల్లుప్పు అనేది యాడ్ చేసుకోవాలి. ఈ పిండిని కొంచెం ముద్దలాగా వాటర్ వేసి కలుపుకొని ఉంచుకోవాలి. కలుపుకొని ఉంచుకోవాలి. ఎసరు కొంచెం బాగా మరిగాక ఇది వేసుకొని కలుపుకోవాలి. బాగా ఎసరు కాగింది.
ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న రాగి ముద్దని వేసుకుందాం. ఈ విధంగా మెల్లిగా వేసుకోవాలి. ఇదిగోండి, ఇది ఇలా కలుపుతూ ఉండాలి, ఉండలు అనేది లేకుండా చూసుకోవాలి. ఈ రాగితోపు అనేది చాలా ఆరోగ్యకరమైన హెల్తీ ఫుడ్ అండి. వీటిని పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కూడా తినొచ్చు. డెలివరీ అయిన వాళ్ళకి ఈ రాగితోపు అనేది చాలా హెల్తీ ఫుడ్ అండి. చూసారు కదండి, రాగితోపు రెడీ అయిపోయింది. అమ్మమ్మలు, నానమ్మల కాలం నాటి ఎంతో హెల్తీ అయిన రాగితోపు రెడీ. దీనికి కాంబినేషన్గా మటన్ గ్రేవీ కూడా మేము చేసుకున్నాం. చూసారు కదండి, ఎంతో ఆరోగ్యకరమైన రాగితోపుతో మటన్ గ్రేవీ కర్రీ అనేది రెడీ అయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.